పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 14వ తేదీ రాత్రికి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మిథున రాశిలో సంవత్సర కాలం ఉంటాడు. అంటే 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు ఈ మిథున రాశిలో ఉంటాడు. అయితే మధ్యలో ఒక 48 రోజుల పాటు అతిచారంతో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. అంటే అక్టోబర్ 18వ తేదీన కర్కాటక రాశిలోకి వెళ్ళి మరలా డిసెంబర్ 5వ తేదీ వరకు అక్కడే ఉండి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి వస్తాడు. అంటే ఒక 48 రోజులు తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు, మిథున రాశిలో ఉంటాడు. గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అంటే ఈ సంవత్సరం గురుడు మిథునంలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు మనకు వస్తుంటాయి. గురుడు ఎంత శక్తివంతుడు అంటే గురుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం బ్రహ్మాండంగా యోగాన్ని పొందుతుంది. అసలు మన మానవ జీవితంలో జరిగేటటువంటి సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు, సమస్తమైన శుభకర్మలకు అన్నిటికీ కూడా ప్రధాన కారక గ్రహం ఏమిటి అంటే గురుడు. గురుడు యొక్క స్థితి కనుక బాగుంటే అసలు మానవుడు పట్టిన ప్రతిదీ కూడా బంగారమే అవుతుంది. అంటే ఏ పని అనుకుంటే ఆ పని చక్కగా నెరవేరుతుంది, శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా కలుగుతుంది, గొప్ప భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. మరి ఇప్పుడు మేషరాశి వారికి ఈ గురుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మేషరాశి వారు తీవ్రమైనటువంటి ఏలినాటి శని ప్రభావాన్ని పొందరు. కారణం ఏమిటంటే మేషరాశి వారికి శని యోగకారకుడు కాకపోయినప్పటికీ గురుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. అసలు 3వ స్థానం అంటే ఏమిటి? 3వ స్థానం దేనికి సంబంధించింది? కాబట్టి 3వ స్థానం అంటే మిథున రాశి. మిథున రాశ్యాధిపతి ఎవరు అంటే బుధుడు. కానీ గురుడు మరియు బుధుడు 2 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు ఏమీ కాదు, శత్రుగ్రహాలే. అయినప్పటికీ తృతీయ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం అంటే విక్రమ స్థానము, పరాక్రమ స్థానము, కమ్యూనికేషన్స్కి, పబ్లిక్ రిలేషన్స్కి, సోదరులకి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే మేషరాశి వారికి మీ జన్మరాశికి తృతీయ స్థానంలో గురుడు ప్రవేశిస్తాడో మేషరాశి వారికి ఒక రకమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. ఇప్పటిదాకా ఏదైనా ఒక పని చేద్దామా వద్దా అని సందిగ్ధతతో ఉన్నటువంటి వారికి, వెనక ముందు అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక అడుగులు పడుతున్నటువంటి వారికి గురుడు ఏం చెప్తాడంటే, ఏం సంకేతం ఇస్తాడంటే, ధర్మ మార్గంలో ప్రయాణించు, నేనున్నాను, అన్నీ నీకు నేను చూస్తాను అనేటటువంటి సంకేతం ఇస్తాడు. గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు మేషరాశి వారు ప్రధానంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే 12వ స్థానంలో శని కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏ వ్యవహారము కూడా పోస్ట్ పోన్ చేయకూడదు. అంటే ఇవాల్టి పని రేపు చేద్దాము, రేపటి ఎల్లుండి చేద్దాము, 4 రోజుల తర్వాత చేద్దాము, ఈ రకమైనటువంటి వాయిదాల పద్ధతి కనుక మానుకున్నట్లయితే మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం. ప్రధానంగా తృతీయ స్థానంలో గురుడి యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మేషరాశి వారికి సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది. సమాజ సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తారు. తృతీయ స్థానం బుధుడికి సంబంధించినటువంటిది కాబట్టి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కూడా సమర్థవంతంగా తీసుకుంటారు. వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. తృతీయ స్థానం సోదరులకు కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఈ తృతీయ స్థానంలో ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో గురుడి యొక్క సంచారం వలన దూరం అయిపోయినటువంటి బంధాలు కానీ బంధుత్వాలు కానీ మెరుగుపడుతూ ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది. తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం మరొక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఏమిస్తుందంటే ఇప్పటిదాకా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న కుటుంబంలో అంటే ఉన్నటువంటి వారు కూడా
ఉమ్మడి కుటుంబంలోకి రావటానికి, ఉమ్మడి కుటుంబంలో అంటే ఎక్కువ మందితో కలిసి ఉండటానికి అవకాశం అనేటటువంటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఈ రాశి వారికి అపారమైనటువంటి ధనలాభాన్ని కూడా చక్కగా కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరిగి ఉంటూ ఉంటాయి. విదేశీ సంబంధించినటువంటి వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రధానంగా తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మేషరాశి వారిలో తెలివితేటలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఆలోచనాశక్తి, ఎందుకంటే తృతీయ స్థానం మిథున రాశి కాబట్టి, మిథున రాశి బుధుడు కాబట్టి, బుధుడు ఆలోచనలకు ప్రతీక కాబట్టి చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలోచనతో చేస్తాడు. తద్వారా గొప్ప ఫలితాన్ని పొందుతాడు. అంటే కీలకమైనటువంటి కఠినమైనటువంటి సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడేటటువంటి విధంగా ఇక్కడ గురుడు వీరికి అనుకూలత ఇస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే 12వ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ కూడా జనరల్గా 12వ స్థానంలో కనుక శని సంచరిస్తూ ఉంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కానీ గురుడి యొక్క తృతీయ స్థాన సంచారం వీరికి ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలు కూడా చక్కగా కలిగిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీకు మరొకటి కూడా ఇస్తాడు. మీ స్నేహితులను సెలెక్ట్ చేసుకునేటటువంటి విధానంలో చాయిస్ మీకే ఇస్తాడు. ధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి వారి గొప్ప ఫలితాన్ని, అధర్మబద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి వారికి చెడు ఫలితాన్ని కూడా ఇక్కడ మీకు గురుడు కలిగిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏమిటంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడికి 3 రకాలైనటువంటి దృష్టులు ఉంటాయి. దృష్టి అంటే ఆస్పెక్ట్. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని స్ట్రైట్గా చూడగలుగుతాను, ఇటు పక్కకు చూడగలుగుతాను, ఇటు పక్కకు చూడగలుగుతాను. అలానే గురుడు కూడా తాను ఉన్నటువంటి స్థానం నుంచి 3 స్థానాలు చూడగలుగుతాడు. గురుడు మిథున రాశిలో సంచరిస్తూ తాను ఉన్నటువంటి స్థానం నుంచి 5వ స్థానాన్ని చూస్తాడు. అది మేషరాశి వారికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం అనేది భార్యకు, అంటే కళత్ర స్థానము, భర్తృస్థానము, వ్యాపార స్థానము ఇటు కాబట్టి అంటే మేషరాశి వారికి గురు వీక్షణం, గురుడు అంటేనే శుభగ్రహం. ఒక శుభగ్రహం యొక్క శుభవీక్షణం 7వ స్థానం మీద ఉన్నప్పుడు వ్యాపారపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది, వివాహపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. వివాహంలో భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు తొలగిపోతూ ఉంటాయి. దూరం అయిపోయినటువంటి వారు చక్కగా దగ్గరవుతూ ఉంటారు. విడివిడిగా ఉన్నటువంటి వారు కూడా మరలా కలిసిపోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. నూతన వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే గురుడు తన యొక్క 7వ వీక్షణంతో మీ రాశికి 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. మేషరాశి వారికి 9వ స్థానం అంటే భాగ్యస్థానము, పితృస్థానం కాబట్టి 9వ స్థానంలో ఈ గురుడి యొక్క సంచారం ఆలోచనలను పెంచుతుంది, అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది, ఉన్నతమైనటువంటి విద్యను కలిగిస్తుంది, విదేశీ యోగాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలను కూడా కలిగిస్తుంది. ఇది చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. అలానే మీ రాశికి గురుడి యొక్క వీక్షణం అంటే ఈ 9వ వీక్షణం అనేటటువంటిది మీ జన్మరాశికి మేషరాశి వారికి 11వ స్థానం మీద కూడా ఉంటుంది. 11వ స్థానం అంటే లాభస్థానము, ఇది ఎఫెక్టివ్ ప్లేస్. ఇది ఈ 11వ స్థానం మీద గురుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆర్థికంగా డెవలప్ కావటానికి కానీ, పూర్వార్జితం అంటే వారసత్వంగా వచ్చేటటువంటి సంపదలు మీరు పొందడానికి కానీ, అంటే తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ వచ్చేటటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటి వారసత్వపు సంపదను మీరు పొందటానికి కానీ ఈ సంవత్సరంలో గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు అని చెప్పాలి. ఇక్కడ తృతీయ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఎప్పుడు కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఇతరులకు హాని చేసేటటువంటి పనులు చేయకూడదు, కనీసం ఆ ఆలోచన కూడా చేయకూడదు. అలా చేయటం వలన వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కారణం ఏమిటంటే కర్మకారకుడైనటువంటి శని మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత సంతాన సౌఖ్యం కానీ, చక్కగా మాట్లాడేటటువంటి శక్తి కానీ, శరీర పుష్టి కానీ, ధనము కానీ, మంచి జ్ఞానం కానీ, బుద్ధి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి అని చెప్పాలి. అయినప్పటికీ కూడా తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కొద్దిగా బద్ధకాన్ని కలిగిస్తాడు. ఆ బద్ధకం తొలగిపోవటానికి మీరు చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే
గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను దానంగా చేయటం అనేటటువంటి చాలా మంచిది. లేదా గురువారం రోజున శనగలను అంటే నానబెట్టినటువంటి శనగలను ఆవుకు గోవుకు ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు ప్రతిరోజు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కానీ లేదా కనీసం ప్రతి గురువారం కానీ వీళ్ళు గురుచరిత్ర పారాయణ చేయటం కానీ లేదా పారాయణ చేయటం, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వలన వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇవి గురుడు మిథున రాశిలో సంచరించేటప్పుడు మేషరాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు. శుభం.